నీ భార్య విషయాలు తీసుకెళ్ళి నీ ఆఫీస్లో ఇంకో స్త్రీతో చెప్పాల్సిన అవసరం ఉందా? ఏ సలహా ఇస్తుంది? ఎందుకంటే ఆమె నీ భార్య కాదు. ఆమె చెప్పిందంతా నువ్వు చేస్తే నీ భార్య బాగుపడుతుంది కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఏం చేయాలి చెయ్యి. దేవుణ్ణి ఎరగని వ్యక్తి అసలుగే కాదు. ఏం చెప్తుంది? అవసరమైతే ఆమె తల్లిని అడుగు చెప్తుంది. కాదు కూర్చో, పెంచిన తల్లి ఉంది కదా, ఎనోగా అక్కడ మాత్రం యు లైక్ టు ఆస్క్ ఎవ్రీబడి ఎల్స్, టెల్ ఎవ్రీబడి ఎల్స్. కొంతమంది చూడండి, ఎంతో మంది నాకు తెలియజేసింది ఎట్లా ఈ అక్రమ సంబంధాలు ఇరికిపోతానికి కారణాలు ఏంటి తెలుసా? భార్యతో గొడవ పెట్టుకుని వెళ్ళి పక్కనతో చెప్పుకుంటాడంట, అక్కడ సింపతి చూపిస్తాడంట. ట్రాప్ నీకు అర్థం కావట్లేదు. దట్ ఈస్ వెరీ యూ ఫాలో ద ట్రాప్. బీ వెరీ కేర్ఫుల్. నీ కుటుంబాన్ని గురించి బయట వాడి దగ్గర నీచగా మాట్లాడద్దు. ఎవరు నీకు విలువ అవ్వదు. నీ పరువును నువ్వు తీసుకుంటావు. అండ్ నిజంగా ఒకటి చెప్తానండి, కుటుంబంతో సమయం గడపకపోతే కుటుంబంలో ప్రేమ ఉండదు. కుటుంబంలో సమయం గడపపోతే కుటుంబంలో ఇంటిమేసీ ఉండదు. ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో ఇంటిమేసీ లేవు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. అవసరమైతే ఉద్యోగాల గురించి దూరం పెడతారు. ఏం చేసుకుంటా? డబ్బులు పెట్టుకుని ఏం చేసుకుంటా? నిజంగానే అదే అడుగుతా. నా భార్య అక్కడ, నా భర్త ఇక్కడ, ఏం చేసుకుంటా? డబ్బులు పెట్టుకుని.